హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఈరోజు మార్నింగే వచ్చాను. ఈరోజు అయితే ఏం వ్లాగ్ తీయలేదండి. ఇంక నేను వచ్చేతలకి మా అమ్మ కూడా లేదు, పనికి వెళ్ళిపోయింది. ఇంకా అన్నం అవన్నీ వండి పెట్టేసింది కాబట్టి ఇంకా నేను కూడా షూట్ చేయడానికి కూడా ఏం లేదు. నాకేమో బోర్ కొడుతుంది, ఏం చేయాలో. ఇంకా టీవీ ఉంది, టీవీ మా నాన్న చూస్తున్నాడు అనమాట. ఫోన్ ఏమో నెట్ రాదు, ఫోన్లో ఏదో ఖాళీగా ఉన్నాం కదా. నాకేమో ఇంటి దగ్గర ఆ పని ఈ పని అని చెప్పి చేసుకోవడానికే సరిపోద్ది. ఇక్కడేమో ఖాళీగా ఉండాలి అంటే అస్సలు ఏదో పిచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని చెప్పేసి. ఇంటి దగ్గర ఉంటాయేమో మా వారితో ఒక్కోసారి తగుబడ్డప్పుడు అంటే ఎవరికి సర్వసాధారణంగా పడుతూనే ఉంటాయి. అప్పుడు నేను అంటూ ఉంటాను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండను, దగ్గరలోనే కదా, ఊరికి అలా వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. నాకు ఉంటుంది కదా, వెళ్ళి సెలవులు ఇచ్చినప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు ఉండాలి అని చెప్పేసి మాత్రం అరుస్తాను. కానీ నాకు ఇక్కడ ఉన్నా కూడా మనసంతా అక్కడే ఉంటుందన్నమాట. అక్కడ ఉంటే ఏదో పని చేసుకుంటాను కదా, ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను కదా అని ఏదో ఒకటి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉంటే ఏమో ఇక్కడికి రావాలనిపిస్తుంది. రోజు చేసే పని, ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఇన్ని పనులు చేయాలా నేను అని చెప్పి బాధపడుతూ ఉంటాను. ఇక్కడికి వస్తే ఏమో చేయడానికి పని లేదనమాట. మా అమ్మ ఏమో మొత్తం పని చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అన్నం తినాలన్నమాట. ఉదయం తిన్నది కూడా అలాగే ఉంది ప్లేటు. నేనైతే కడగను కూడా కడగలేదు. సాయంత్రం మా అమ్మ వస్తుందిలే అని చెప్పేసి ఇంక చేయడానికి కూడా ఏం పని ఉండదు. అంటే ఒక ప్లేటే కదా, మీరు చేయొచ్చు కదా అంటే సాయంత్రం అన్నీ కలిపి సాయంత్రం చేసుకుందాంలని ఖాళీ కూర్చోన్నాను. ఇంకా పక్కింటికి ఎదురింటికి వెళ్ళడానికి కూడా ఎవరు ఉండరు అనమాట. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నాకేమో బోర్ కొడుతుంది. లైవ్ చేద్దామంటే ఇంకా కనెక్షన్ కూడా రాదు సరిగ్గా, మనకి నెట్ కనెక్షన్ రాదనమాట. మనకి లైవ్ చేయాలంటే గంట పడుతుంది, గంట నెట్ అయితే రాదు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా వీడియో ఆన్ చేసి మీతో అన్న మాట్లాడదామని చెప్పి వీడియో అయితే ఆన్ చేశాను. నేను స్టాండ్ కూడా తెచ్చుకోలేదండి, ఇంకా హడావిడిగా వచ్చేసాను అనమాట. స్టాండ్ కూడా తెచ్చుకోలేదు. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ తీసుకొస్తాను, స్కూల్ నుంచి ఈవినింగ్ తీసుకొస్తాను. రేపు సండే, రేపు వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 3-4 డేస్ ఇక్కడ ఉన్న రోజులు వ్లాగ్స్ అయితే తీసుకుంటానండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. అలవాటు అయిపోయింది. అది కాక ఒక రెస్పాన్సిబిలిటీ దీంట్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి నాకు వచ్చింది పోస్ట్ చేయాలి. నిన్న శారీస్ పెడతాను, లైవ్ చేస్తాను అని చెప్పేసి నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది మెసేజ్ పెట్టారు, చేయండి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. ఇంకా నిన్నే తెచ్చాము, కానీ నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. చూడాలి, నేను వెళ్ళేతలకి ఉంటే మాత్రం పోస్ట్ చూపిస్తానండి. అంటే నాకు తెలియదు అనమాట అవి ఎలా చూపించాలి. చూపించడానికంటే లైవ్లో చూపించేస్తాను. మీరు ఎలా నాకు మనీ వేస్తారు, నాకు కొరియర్ ఎలా చేయాలి, అవన్నీ నాకు ప్రాసెస్ తెలియదు అనమాట. నేనేమో హడావిడిగా వీడియో చేసి ఆతృతలో పెట్టేశాను. మా స్వామిని అడిగితే ఎందుకు పెట్టావో అవన్నీ కనుక్కొని మనం పెట్టేవాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. నేను తెస్తాను కదా, జస్ట్ లైవ్లో చూపిద్దాంలే అనుకున్నాను. కానీ ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏం చెప్తే అలా డెసిషన్ అయితే తీసుకుంటాను. ఇంకేం మాట్లాడాలి. ఈ మధ్య ఇంకా ఈరోజు ఇటు వస్తాను నాకు తెలియదు, కానీ తెలుసు టైం వస్తుంది, వచ్చే టైం ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని చెప్పేసి. కానీ నిన్న మొన్నే నాకు ఈ మధ్య అంతా హెల్త్ బాగాలేదు కదండి, బ్లౌజులు ఏం తీసుకోలేదు. ఇంక తను కూడా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి కుట్టట్లేదులే అని చెప్పేసి కొందరు గ్యాప్ అయితే ఇచ్చారనమాట. ఇంక ఈ మధ్య కుడుతూ ఉన్నాను, నాయి కూడా కుడుతూ ఉన్నాను కదా, ఇంకా రోజు మిషన్ ఎక్కుతూ ఉన్నాను కాబట్టి ఇంకా మళ్ళీ తెచ్చిచ్చారనమాట నాకు. ఒక 4-5 శారీస్ అయితే నిన్న వచ్చాయి. ఇంకా అవి కుట్టాలన్నమాట. నేనేమో ఇక్కడ స్ట్రక్ అయిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్టచ్చు, కానీ ఇప్పుడు స్వామి మాలేసిన తర్వాత పని ఎక్కువ అయిపోయిందండి. ఇంకా చీకటితో లేస్తున్నాను, కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు. చలికి మంచుకి నాకు తలనొప్పి అలా వస్తుందన్నమాట. మామూలుగా అయితే 6 అలా లేస్తాను కదా, ఇప్పుడు 4:30-5 అలా లేస్తున్నాను. ఇంకా
తప్పక వేయాల్సి వస్తుందన్నమాట. అంటే మరి అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు వేసుకున్నారు అని కూడా అనొచ్చు. ఇంక వేసుకోవాలని ఉంది మనసులో, అందుకని ఇంక సరేలే వేసేసుకుందామని చెప్పి వేసేసుకున్నాము. అందుకే నేను రోజు కూడా హెడ్ బాత్ చేయట్లేదండి. చాలామంది రోజు భిక్ష చేసేటప్పుడు మనం చేయాలి అంటారు. మా స్వామి ఏమో ఇంట్లో చేయట్లేదు, బయటే తినేస్తున్నారనమాట. ఇక్కడే పక్కన గుళ్ళో రోజు పెడితే అక్కడికి వెళ్ళి తినేస్తున్నారు. ఇంక టిఫిన్ వరకు నేను చేసి పెడుతున్నాను మా స్వామికి, అలాగే మా మరిది స్వామికి. ఇంకా ఒక్కో రోజు బాగున్నప్పుడు మాత్రం హెడ్ బాత్ చేసి నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది అంటే మాత్రం ఆ రోజు నేను మా హెడ్ బాత్ అయితే చేయట్లేదండి. మామూలుగానే నేను భిక్ష చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసుకోవాలి. ఇంకా బయటే కూర్చొని మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ రోడ్డు మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే కాబట్టి ఆటోలు అవన్నీ పోతూ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ కాపీ రైట్ పడుతుందో అని చెప్పేసి నేను మధ్యలో వీడియో అయితే ఆపేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు టైం 1 గంట దాకా అయిపోయింది. ఈరోజు చెప్పి మీతో మాట్లాడితే కాలక్షేపం అవద్దని వీడియో అయితే తీసాను అనమాట. రేపు మా అమ్మ ఉంటుంది, పిల్లలు ఉంటారు. రేపైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 1 ఇయర్ నుంచి ఛానల్ కోసం కష్టపడుతూనే ఉన్నాను. మా వారు కూడా ఈ మధ్య అన్నారనమాట, ఎందుకు ఎప్పుడు అంటే ఏం పెట్టాలి ఏంది అని చెప్పి పెట్టేస్తామండి, కానీ అది కూడా ఆలోచించే పెట్టాలన్నమాట. ఈరోజు ఏం వీడియో పెడదాం, ఈరోజు వీడియోలో ఏం మాట్లాడాలి అని చెప్పేసి ముందుగా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఒక పని అయిన తర్వాత దాని గురించి ఈరోజు ఏం పెట్టాలి, ఏం పెట్టకుండా మనం వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేము కదా. ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతూ ఉంటేనే ఆ వీడియో అనేది చూడడానికి బాగుంటుంది, మీరు వినేదానికి కూడా బాగుంటుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటావు. దాని మీద మనకేం మనీ రావట్లేదుగా, ఎందుకు నువ్వు అంత స్ట్రెస్ తీసుకుంటావు, ఇంట్లో పని చేసుకో, ఇప్పుడు మాల వేసుకో ఉన్నాం కదా, అవి ఇవి అంతా నువ్వు చేయలేవు అని చెప్పేసి అన్నారనమాట. అంటే తనకి ఇష్టం లేదు అని కాదు, పని ఎక్కువైపోతుంది, పని ఎక్కువైపోతే మళ్ళీ ఎక్కడ హెల్త్ బాగాలేకుండా వస్తుందో అని చెప్పేసి తను సజెషన్ అనమాట. నేను చెప్పాను, ఎందుకులే ఎన్ని రోజులు కష్టపడ్డాము, ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు కూడా వదిలేయడం ఎందుకు అని చెప్పేసి ఉన్న టైంలోనే అన్నిటినీ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా నా కష్టాన్ని అర్థం చేసుకొని వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు వ్లాగ్లో అయితే కలుద్దాం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేసేస్తున్నాను. మరి వీడియో లెంగ్త్ ఎక్కువైనా మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా, అందుకని అనమాట. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తారు కదా, తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేశానండి. ఇంకా ఈ 3-4 డేస్ తల స్నానం చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంకా రాగానే తలకి ఆయిల్ పెట్టేశాను అనమాట. ఇంటికాడు ఉంటే రీల్స్ చేయడానికే నేను కొంచెం రెడీ అవుతాను తప్పితే, ఇలా ఇంటికాడు ఉన్న రీల్స్ చేసేసిన తర్వాత ఇలానే ఉంటాను. మీరు నా వ్లాగ్స్లో కూడా చూడొచ్చు. వ్లాగ్స్లో నేను ఎలా ఉంటానో అలా చూపిస్తాను. షార్ట్స్లో మాత్రం కొంచెం రెడీ అయ్యే షార్ట్స్ పెడతాను. ఇక్కడ కూడా అలానే ఉన్నాను అనమాట. ఇక్కడ కూడా బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఇలానే ఉన్నాను, ఇలానే మీతో వీడియో చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.